తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? మహేష్. ఏం చేస్తారన్నా? డ్రైవింగ్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు అవును. వచ్చేది ఎంపీ ఎలక్షన్లు. అవును. ఇప్పుడు పైన కేంద్రంలో ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్నా? మోడీ గారే వస్తారు మోడీ వస్తారా? 100%. ఎందుకు మళ్ళీ మోడీ రావాలంటారు? ఇంకా మంచి చేస్తున్నాడు కదా, దేవాలయాలు కడుతున్నాడు, ఆ, పేదలకు బాగా చేస్తున్నాడని. ఆ. అయోధ్య రామ మందిరం కరెక్టే అంటారా? 100% కరెక్ట్. గుడి కట్టడం తప్పని ఎవరు అంటారండి? ఓకే. ఎవరైనా అన్నారు కదా, ఆ, గుడి కట్టడం తప్ప అనేది ఎవరిది కాదు కదా. ఆ. అంటే ఎవరైనా రాముని సరే. విగ్రహ ప్రతిష్టాపన ఏదైనా సరే, ఆ. ఏదైనా మీకు మంచిగా అనిపించింది అన్న? చాలా మంచిగా అనిపించింది. వెళ్ళారా? వెళ్ళాలి, ఇంక ఇంతలో వెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు ఉన్నాయి, మోడీ ఉన్నాయి. దేశాన్ని రక్షిస్తున్నాడా మోడీ? రక్షిస్తున్నాడు అనుకోవాలి, మరి రక్షిస్తున్నాడు అని అడగడానికి ఏముంది దాంట్లో? ఆ. ఇప్పుడు మోడీ పథకాలు మంచిగా ఉన్నాయి అన్న? మంచిగానే ఉన్నాయి కదా. ఆ. ఇప్పుడు రైతుల ఖాతాలో 2,000 పడ్డం కానీ, అవును, సుకన్య సమృద్ధి యోజన కానీ. అవును. అవన్నీ మంచిగానే ఉన్నాయి. రైతులు ఇప్పుడు మా నాన్న కూడా రైతే కదా. మేము ఇక్కడ వచ్చిన బతకడానికి డ్రైవింగ్ చేసుకుంటున్నాం. ఇక ఇప్పుడైతే ఊర్లో అయితే వ్యవసాయం కదా ఊర్లో చేసేది మొత్తం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాదంటారా పైన? పైన కాంగ్రెస్ రాదు. ఆ. ఇప్పుడు రాహుల్ గాంధీ తిరుగుతున్నాడుగా వస్తుందని. ఎంత తిరిగినా రాలేడు. ఆ. ఇప్పుడు వాళ్ళు ఇండియా కూటమి ద్వారా పవర్లోకి వస్తారా? ఇంకెవరు? ఇండియా కూటమి అని చెప్పి ఒక కూటమి ఏర్పాటు చేశారు కదా. ఏ కూటమి ఏది రాదు. ఆ. మోడీ తప్ప ఇంకెవరు రారు. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? ఏదో అన్ని ఇప్పుడే చెప్పలేం. తెలంగాణలో ఏది చెప్పలేం. తెలంగాణలో మారుతుంటాయి కానీ పైన మాత్రం ఆయనే వస్తాడు. పైన ఆయనే వస్తాడు. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి మీ అంచనా? ఏమో చెప్పలేం. అప్పుడు లాస్ట్ టైం కూడా అట్లనే అనుకున్నాం కదా, అసలు కాంగ్రెస్ రాదు, ఆ కాంగ్రెస్ లేదు అని అనుకున్నారు. ఆ. సడన్లీ వచ్చేసింది. ఆ. జనాల మార్పును బట్టి వస్తుంది. ఓకే. అంటే ఎంపీ సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మొత్తం 17 స్థానాలు, ఒకటి ఎంఐఎం పోతే 16 స్థానాలు. అందులో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి? అప్పటి వరకు చెప్పలేము దాని గురించి. దాని ఓకే. గురించి ఏం చెప్పలేం. ఇప్పుడు మీ పేరండి? నా పేరు హనుమంత్ కానీ ఏం చేస్తారండి? నేను సివిల్ కాంట్రాక్ట్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. ఎవరు గెలిచే అవకాశం ఉంది మళ్ళీ? మోడీనే గెలుస్తాడు. మోడీయా? అవు. ఎందుకు మోడీ రావాలంటారు? అన్ని పనులు బాగా చేస్తాడు కాబట్టి మోడీనే వస్తాడు. ఓకే. ఇప్పుడు మోడీ పథకాలు బాగున్నాయి అంటారా? అన్ని బాగానే ఉన్నాయి. అవు. ఏమేమి బాగున్నాయండి? ఇక అన్ని అతను చేసే పనులన్నీ బాగానే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన బాగుందా? బాగుంది, చాలా బాగుంది. అవును, ఆర్టికల్ 370 రద్దు బాగుంది. బాగానే ఉంది. ఉమ్. ఓకే. ఇక్కడ దేశ రక్షణ కానీ హిందూ మతం మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది మాత్రం మోదీ చేస్తున్నాడు కదా బాగానే, అదే కరెక్ట్. ఓకే. అంతే. ఇప్పుడు దేశాన్ని రక్షిస్తున్నాడా మోడీ అంటే ఏం చెప్తారు? అవును, రక్షిస్తున్నాడు కదా.